బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్నినో ప్రభావ నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై హన్మకొండలో సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న రాష్ట్ర మంత్రులు. భువనగిరికి టేకుల సోమవారం నూతన ఆర్టీసీ బస్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఖాద్రీ చిష్తీ దర్గా ఉర్సు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మంత్రి అమ్మవారిని ప్రార్థించారు. చారిత్రాత్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సందడిలో ఈ లోక కళ్యాణం కోసము ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం అయింది. ఆ అమ్మవారిని సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా ఇటువంటి అన్నిటినీ అధిగమించి ఆ ఎల్లమ్మను మొక్కొని మీ కోరికలు తీర్చుకొని ఆ విశ్వాసానికి అనుగుణంగా లోక కళ్యాణం కోసం కూడా ఈరోజు దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వం తరఫున నేను హైదరాబాద్లో బోనాల సందర్భంగా దాదాపు 33,500 బోనాలకు సంబంధించిన టెంపుల్స్కు మనం ఆర్థిక సహకారం చేస్తున్నాం. అందరూ కూడా ఆ యొక్క వరుణదేవుడు కరుణించాలని పూజలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ తల్లి ఆశీర్వచనం తెలంగాణ మీద ఉండి తెలంగాణ 2047 విజయానికి అనుగుణంగా ఎదిగే విధంగా బలవంతమైనటువంటి ఆశీర్వచనం వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎల్నినో ప్రభావ నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ కాంటిజెన్సీ ప్రణాళికపై హన్మకొండ ఐడీఓసీ కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి శాస్త్రజ్ఞులు చెప్తున్న సమక్షంలో ఇచ్చి అదే రకంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా దేవసేన గారిని డెసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌత్ లో ఉన్న ఈ సివిఆర్టీని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొన్న నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మెయిన్ ఎజెండా అది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ చౌక్ నుండి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎక్కడ హింసా పద్ధతికి రాలే. ఇది ప్రజాస్వామ్యం. నరేంద్ర మోడీ 56 ఇంచుల ఛాతీ. దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా అక్కడికి వచ్చిన నిరుద్యోగులను చిత్కబాదినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ ఖబర్దార్. ఏ దేశ ప్రజలైతే నిన్ను గెలిపించారో ఈరోజు రామునికి సంబంధించిన పైసలు అవరికి
ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజ్, దేశంలో అరాచకత్వం, అప్రజాస్వామికం నడుస్తుంటే ఈరోజు సంతోషపడతా ఉన్నాం. ఇది మంచి రోజులు కాదు, జాగ్రత్త అనే మాట తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, పోరాటాన్ని బలపరుస్తూ మేమందరం కూడా ఆ నిరుద్యోగుల పక్షాన, పోరాటం చేసిన వాళ్ళ పక్షాన నిలుచుంటున్నామనేటువంటి మాట. భువనగిరి టేకుల సోమారం వయ నమాద్పల్లి నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. 25 ఏళ్లుగా బస్ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న నమాద్పల్లి గ్రామ ప్రజల కళ నెరవేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన సన్మానం చేసి కృతజ్ఞత తెలిపారు. ఆగస్టు 6 నుండి 12 వరకు జరిగే కాజిపేట హజరత్ సయ్యద్ షా ఖాద్రీ చిస్తీ దర్గా ఉర్సు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా, జిల్లా కలెక్టర్ షాహద్ బాజ్పై, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ 6 నుంచి 12th కి జరగబోయే ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆల్రెడీ మేము మా టీంతో ఒకసారి ప్రాపర్గా ఇనీషియల్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం కూడా జరిగింది. దాంట్లో మెయిన్ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే 6 నుంచి 12 ఉందో దానికి ఒక 3 days ముందు నుంచి మేము శానిటేషన్ అరేంజ్మెంట్ చేసుకుంటాము. అదేవిధంగా ఎక్కడైనా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా రోడ్ ప్యాచెస్ అట్లాంటివి కూడా అది కూడా ముందే ఇన్ టైంలో అటెండ్ అవుతాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా చాలా మంచిగా సీరియస్గా తీసుకోవాలి తప్ప ఎక్కడ నిర్లక్ష్యం జరగకుండా చూడండి. అది థ్యాంక్ యూ. డిఎండబ్ల్యూ గారు, ఈరోజు ఇది ప్రిపరేషన్ మీటింగ్కి వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఖుస్రూ పాషా గారికి, కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆల్ ది ఎల్డర్స్, అందరూ సీనియర్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది అదర్ డిపార్ట్మెంట్స్ అందరికీ డిపార్ట్మెంట్ కి కూడా లైక్ ప్రిపేర్డ్నెస్, లైక్ స్పెషలీ ఐడెంటిఫికేషన్, ఎక్కడ పార్కింగ్ పెడతారు, ఎట్లా రూట్ ప్లాన్ చేస్తారు, ముందు నుంచి మీరు కొంచెం ప్లాన్ చేయాల్సిన ఉంటుంది. ఐఎమ్ షూర్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఇప్పుడు దాకా చాలా వరకు ఐడియా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్ కి రోల్ ఆ టైంలోనే చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ మెడికల్ అండ్ హెల్త్. The departments have been involved in this from the very beginning. As we all know that the lakhs of devotees will be coming to Dargah, and the service is done to the public who are visiting to our district and to our Dargah. So I would like to thank you all again. The arrangements which were done last year, we hope that the same and the better arrangements will be done this year too. Thank you one and all. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ నెమ్మాని సుబ్రహ్మణ్యంతో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు పారదర్శకంగా సేవలందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి PACS కీలకంగా పనిచేయాలని ఆయన సూచించారు. వాళ్ళను బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఎల్లవేళ ప్రజాప్రభుత్వం అందిస్తున్న అన్ని ఫలాలు కింది స్థాయి వరకు ప్రతి రైతు బిడ్డకు చేరే విధంగా చైర్మన్ కానీ నూతనంగా ఎంపికైన డైరెక్టర్ అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక రైతు కుటుంబం ఉన్నటువంటి బిడ్డ రైతుల కోసం సేవ చేసే అదృష్టం PACS చైర్మన్లుగా, డైరెక్టర్గా మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఫలాలు, ముఖ్యంగా రైతును రాజు చేయడం కోసం ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలు చివరి రైతుకు చేరే విధంగా మీ బాధ్యతగా పనిచేయాలని చెప్పి, అన్ని బ్యాగులు కానీ ఓట్ల కొనుగోలు విషయమే కానీ రైతులకు అందుబాటులో ఉండాలని మళ్ళొక్కసారి ప్రజాప్రభుత్వం ద్వారా నియమపడ్డ మా చైర్మన్లకు ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ప్రజాపాలన, రైతులకు సేవ చేసే అవకాశం మీకు వచ్చినందున ఆ స్వామివారి ఆశీస్సులతో పాటు ప్రజాప్రభుత్వం దీవెనలు కూడా ప్రతి రైతన్నకు, ప్రతి రైతుకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీడియా మిత్రులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బడిసెలేరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆల గోవింద్ తల్లి వీర రాఘవమ్మ 2వ వర్ధంతి కార్యక్రమానికి ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బలికొండ మండలం సంగం ధర్మారెడ్డిపల్లి కాల్వలో ప్రభుత్వ వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి సాగునీటిని విడుదల చేశారు. 125 కోట్లతో చేపట్టిన కాల్వ పనులు 16 నెలల్లో సగానికి పైగా పూర్తి అయ్యాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీరు అందిస్తామని తెలిపారు. अपवित्रा पवित्रो सर्ववस्त्राङ्घतो पिबाः स्मरेत् पुण्डरीकाक्षं समाभ्यां तरहादुषे पुण्डरीकाक्षय नमः सद्योजातं प्रबध्यामि सद्योजाताय वै नमो नमः भवे भवेनादं भवे भवस्ववा नमो भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ విమర్శించారు. కూకట్పల్లిలో నిర్వహించిన చాత్రోంకి గూన్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లలో 89 పేపర్ లీక్ కాగా 48 పరీక్షల్ని తిరిగి నిర్వహించాల్సి వచ్చిందన్నారు. పేపర్ లీక్ల వల్ల విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభుత్వమే బలమూరి వెంకట్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైతే పాంప్లెట్ ఫామ్స్ ఇచ్చిందో మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మీకు ఆ పాంప్లెట్ ఇస్తాను. దాని కింద క్యూఆర్ కోడ్ ఉంది, ఆ పాంప్లెట్ కింద ఒక క్యూఆర్ కోడ్ ఉంది. మీరు రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. नहीं होता है उसी तरीके से कोर्स दी गई है, तो ऐसा पूरे देश के अंदर चल रहा है, यहाँ पे नहीं चल रहा है कि आज अगर आपको नीट के एग्जाम की तैयारी करनी है तो पहले अपनी फैमिली का बहुत सारा पैसा సామాజిక న్యాయం బీసీ బిల్లుతోనే సాధ్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జనాభా గణనలో ప్రత్యేక ఓబీసీ కాలం చేర్చి సమగ్ర కుల గణన నిర్వహించాలని, దాని ఆధారంగానే బీసీల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చన్నారు. ముఖ్యంగా ఈరోజు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలనే ప్రధాన డిమాండ్, అలాగే ఈ యొక్క జనాభా గణనలో కులగణనలో ఓబీసీ కాలం అనేది చేర్చడం అనేది ఒక రెండవది. మరియు ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు పెట్టాలి అనే ప్రధాన డిమాండ్తో ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా లేని ఎడల జాతీయ స్థాయిలో ఒక మహా ఉద్యమాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన సందర్భం వస్తుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా బీసీల కోసం ప్రత్యేకమైన బీసీ బిల్లును కూడా ఈ పార్లమెంటు సమావేశాలలో పెట్టాలని, లేని ఎడల రానున్న రోజులలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో ఉన్న బీసీ ఉద్యమ నాయకులను కలుపుకొని ఒక జాతీయ ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రక్షణ కూడా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కరివాణిరేవు గ్రామంలో జనావాసాల మధ్యగా 11 kV విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారులతో పోలీసులు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో హైటెన్షన్ లైన్ పనులు నిలిపివేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఇంతకు ముందు మరి కరెంటు ఇల్లు హౌసులకు ఉంది, కానీ తర్వాత మళ్ళీ ఇంకొక స్తంభం వేసి మళ్ళీ వైరస్కి వెళ్ళిపోయారు. దానివల్ల వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు చెట్లు ఎండిపోతున్నాయి. పక్క నుంచి చెట్లు ఎండిపోయిన చెట్లు కొబ్బరికాయలు తీసుకోవడానికి లేదు. మేము చాలా భయపడుతున్నాం. మరలా ఇప్పుడు మరి చెరువులకి మరి మరలా ఇంకొక స్తంభాలు వేసి వైరస్కి వెళ్ళని ఆలోచిస్తున్నారండి. మరి ఇప్పుడు సీఏ గారు అయితే గవర్నమెంట్ చేసుకుపోద్ది, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని ఆయన చెప్తున్నారు. మరి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. మరి మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కరివాణి గ్రామస్తుని. నా పేరు మోత గంగాజలం. ఇక్కడ మాకు కరెంటు 3 ఫేజ్ వేసుకెళ్ళడానికి చెరువులకి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. మా గ్రామంలో హైటెన్షన్ వైర్లు వేసుకెళ్ళినారు. దానివల్ల మాకు ప్రమాదం ఉంది. ఇదివరకు బాలరాజు అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. పంచాయతీకి కానీ మాకు కానీ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి సిఐ గారు వచ్చి ఏకపక్షంగా
కరెంట్ వేసుకెళ్తారు, గవర్నమెంట్ పని అది వేసుకెళ్తారని ఏకపక్షంగా మాట్లాడుతున్నారు తప్పండి. మీ సమస్య ఏదో చూస్తామన్న మాట అంటలేదండి. దీని గురించి ఏదైనా మీరు అందరూ సహకరించి మాకు తగిన న్యాయం చేయాలని. కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం షిరిడి హిల్స్లోని వారాహి అనుగ్రహ పీఠం కామాఖ్య అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అష్టోత్తర శత కలశాభిషేకం హోమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి నితీష్, భక్తులు డాక్టర్ కృష్ణ, మల్లికార్జున స్వామి, బాలకోటేశ్వరరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి గురువారి ఆధ్వర్యంలో అంతకంటే ముందు కేపీఎస్బి కాలేజీ ఉందండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి తర్పణాలు అవి జరుగుతూ ఉంటాయి. పంచబలులు, అవి ముఖ్యంగా పంచబలులు అమ్మవారికి బాగా ఇష్టం. అది అమ్మవారికి చెరుకు, పంచబలి అంటే చెరుకు, దోసకాయ, సోరకాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ బలిస్తారు. అది పంచబలి. దాన్ని చేసుకోవడం వల్ల సేవ చేస్తున్నాను అమ్మవారికి. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజు సంతానం కామాఖ్య అమ్మవారి దగ్గర నెయ్యి తెచ్చుకొని 5 రకాల పనులు తెచ్చుకొని సాహిత్యం ఉంటుంది ఆమెతో పెట్టించుకొని అమ్మ దగ్గర యోనిపేట మీద పెట్టించుకొని ఏ ఆలయాలు ఉన్నాయో, ఏ అమ్మవార్లు ఉన్నారో అన్ని అమ్మవార్లు ఒకే సమూహంగా ఇక్కడ దర్శనమిస్తారు. మనకి అష్టమాతృకులు, పంచముఖి వరాహి, మన్మథ భైరవి, ఉచ్చిష్ట గణపతి, శివుడు, సకలం అమ్మవారి పరివారం మొత్తం ఇక్కడ ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీకు మన వ్యక్తి చాలా ధైర్యం ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశనామాలు చదువుకోవాలి. ఎవరైనా కదా అమ్మవారి ద్వాదశనామాలు, వారస అమ్మవారి ప్రతినిత్యం అవి చదువుకుంటే కదా. నేను సాక్షి ఉన్నాను, 12 నామాలు చదువుకున్నాను. ఇట్లా అమ్మవారిని నా దగ్గర తీసుకుంటే ప్రతిరోజు నేను అమ్మకాలు చేసుకుంటాను. ఇంకా శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం పంచాయతీలో మన ఊరు మన బీజేపీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు భగితి వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమం ఉన్నటువంటి అమ్మపాలెంలో ఉన్నటువంటి కూటమి నాయకులు రాఘవరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు చంద్రారెడ్డి గారు, చిట్టి, బాబు, ఈ సంబంధ శివ, అదేవిధంగా సుధాకర్ అన్న, సించరామన్న, రామిరెడ్డి అన్న, మరి అదేవిధంగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో 119వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ నరేష్, వ్యవస్థాపకుడు సాయాజీరావు గైక్వాడ్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్య, గృహ, పంట రుణాలు అందుబాటులో ఉన్నాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి ఓటీపీలు ఎవరికి చెప్పవద్దని ఖాతాదారులకు సూచించారు. ఇవి ఎవరన్నా ఉంటే కొంచెం స్టాప్ చేసేలాగైతే చూడండి, అదొక్కటి చెప్తాను మీకు, ఓకేనా? తర్వాత ఎస్హెచ్జీలు కూడా నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ 3 లోన్లు ఇచ్చాను. మేడం కూడా రాలేదు, కుమారి మేడం, లక్ష్మి గారు వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ 3 కంప్లీట్ చేశాను. ఇంకా మన దగ్గర ఏమైనా ఎస్హెచ్జీ గ్రూప్స్ ఉంటే కనుక రండి, లోన్ చేస్తాను. మీరు ఇంప్రూవ్ అయితేనే మన ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, మన బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? ఏమన్నా నా దగ్గరకు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. నేను ఫస్ట్ అయితే నా దగ్గరికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. నా దగ్గరికి రాకపోతే నేనేమి చేయలేదు, ఓకేనా? అలా చేయండి అంతే. చెప్పండి సార్, ఓవర్సీస్లో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నా దానికి మటుకి సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే 7.5 lakhs ₹1 దాటినా మొత్తం సెక్యూరిటీ అనేది ఉండాలి. 7.5 lakhs 7.5కి సెక్యూరిటీ ఏం అవసరం లేదు. గ్యారెంటర్ కూడా తీసుకుంటలేదు. ఇప్పుడు అంతకుముందు గ్యారెంటర్ తీసుకునేవారు, గ్యారెంటర్ కూడా తీసుకునే అవసరం లేదు. తండ్రి ఉంటే చాలు కో-అప్లికెంట్. విద్యాలక్ష్మి పోర్టల్ అప్లై చేసుకుంటే మనకి ఇమీడియట్ గా నేను చేసే బాధ్యత నాది. డెవలప్ చేసే ఓల్డ్ లోన్ బాగా గుడ్ పేల్ ఉంది మీకు. నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఉంటాను. ముందుగానే బిఫోర్ లోనే అవుతుంది. నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఉంటాను. మీరు అన్నట్టు స్టాప్ టైట్ అయిపోయారు, అది ఒకటి ఫ్రీ అవుతే మీకు ఏం ప్రాబ్లం లేదు. నారాయణపేట జిల్లా ఊట్కూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆడియో రమేష్ సందర్శించి మైనార్టీ వర్క్స్ బోర్డు భూములకు సంబంధించిన వివరాల్ని తహసీల్దార్ అశోక్ ను అడిగి తెలుసుకున్నారు. భూముల రికార్డులు, సర్వే వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు.
దుండిగల్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. G+2కు మాత్రమే అనుమతి ఉన్న భవనాల్లో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, అక్రమ నిర్మాణాలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్ డౌన్ నిరసన చేపట్టారు. నెల 20 నుండి 31 వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడగా రాజనగరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వెలవెలబోయింది. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే దస్తావేజీ లేఖర్లు అనేవాళ్లే చుట్టుపక్కల కనపడకూడదు అనే ఉద్దేశంతోనూ, మరియు దస్తావేజీల యొక్క నాణ్యత కోల్పోతుందండి దస్తావేజీ లేఖలు లేకపోవడం వల్ల. అంతేగాక పొరపాట్లు కూడా అధికంగా జరుగుతాయి. కాబట్టి దాన్ని చట్టబద్ధతలో ఉండేలాగా మా ఉపాధిని కాపాడుకోవడానికి కక్షిదారులకు అంటే ప్రైవేట్దారులకి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండడానికి మేము కృషి చేస్తూ ఈ నిర్ణయం తీసుకుని సమ్మె చేస్తాం. నా పేరు వార్దేవ్ శ్రీనివాస్ కుమార్ అండి. 1908వ సంవత్సరం నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వ్యవస్థని, అప్పటి నుంచి ఉన్న లేఖల వ్యవస్థని ప్రభుత్వాలే దొడ్డుదారులకు వ్యతిరేకం అవుతుంది. మామూలు స్టేషన్ కాదు. మేము అన్నీ పారదర్శకంగా చేస్తున్నాం. మేము ప్రజలకు సేవ చేస్తాం. వర్ణం కలపడంలో మాకు లైసెన్స్ ఇవ్వండి. ఏదైనా మాకు తప్పు చేస్తే శిక్షించేలాగా యాక్ట్ సాధించాలి. అంతే తప్ప మమ్మల్ని వెయ్యిని బారేయడం, మా కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టేయడం అనేది పదవి కాదు. అందుకని మా పెద్దలో మా రాష్ట్ర చూసి అటువంటి వాటికి పరిష్కారం నిమిత్తం ఆలోచించాలి తప్ప నిరుద్యోగ సమస్యను పెంచడం, ఇది ప్రజల్లో సమస్యలను తీసుకురావడం, ఇటువంటి మానుకుని మా 396 జీవోని రద్దు చేసి మా జీవనోపాధిని, మా కుటుంబాన్ని రోడ్డుకు పాడేయకుండా చూస్తారని గవర్నమెంట్ వారిని నిర్ణయించుకుంటుంది. హైదరాబాద్లో నిద్రమాత్రలు, దగ్గు, సిరప్ల అక్రమ విక్రయాల ముఠాను CCS హబీబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితుల్ని అరెస్టు చేసి 10 లక్షల విలువైన 77,700 నిద్రమాత్రలు, 170 దగ్గు సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుకు బానిసలైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో 6 పరారులో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హబీబ్ నగర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఒక పెద్ద ఎత్తున మేము ఇక్కడ నైట్రోజోల్, నైట్రోవేట్, సెడేటివ్ టాబ్లెట్స్, తర్వాత కాఫ్ సిరప్స్ పట్టుకోవడం జరిగింది. దీనికన్నా ఒక 10 days బిఫోరే మేము ఈ మంగళబస్తీలో ఆపరేషన్ థండర్ బోల్ట్ అని కాన్సెప్ట్తో సిపి గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము సీనియర్ ఆఫీసర్స్ ఫిజికల్గా మౌజూదై 1100 కానిస్టేబుల్స్ అండ్ ఆఫీసర్స్తో కలిపి మంగళబస్తీ మొత్తము కూడా మొత్తం కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఎన్ని రకాలుగా మత్తు పదార్థాలు, తర్వాత గాంజా, తర్వాత ఈ వెపన్ అవన్నీ దొరకడం జరిగింది. అవన్నీ మీకు ఆల్రెడీ చెప్పారు. అయినా వితిన్ 10 daysలోనే ఛాన్సెస్ మీద ఏ రకమైన చిన్న సెడేటివ్ టైప్లో ఉన్నా కానీ మేము దాన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే డీసీపీ చైతన్య, CCS అండ్ హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్లు కూడా బాగా కోఆపరేట్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ సూపర్విజన్లో చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన టీం ఎంతైతే వర్కౌట్ చేశారో అందరికీ నేను అభినందిస్తున్నాను. అండ్ పబ్లిక్కి ఒకటి ఈ ఫోరం పరంగా ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ ఏర్పాటు చేశాము. మేము పెద్ద ఎత్తున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎక్కడ పోయినా, ఎక్కడ గ్యాదరింగ్స్ అయినా అక్కడ పెడుతున్నాము. దీంట్లో భాగంగానే మీరు
public Hyderabad and entire Telangana safe of this యాంటీ-డ్రగ్స్ క్యాంపెయిన్లో పాల్గొనాలని ప్రతి పౌరుడు ఈ క్యాంపెయిన్లో పాల్గొని ప్రతి పౌరుడిని మనం సేఫ్గా హెల్తీగా చూడాలని కోరుకుంటున్నాను. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ నేను అభినందిస్తున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి హైదరాబాద్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీవన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్నినో ప్రభావ నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై హన్మకొండలో సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న రాష్ట్ర మంత్రులు. భువనగిరికి టేకుల సోమవారం నూతన ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాజీపేట హజ్రత్ సయ్యద్ షా ఖాద్రీ చిష్తీ దర్గా ఉర్సు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తామన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.